సో హలో గాయ్స్, నా పేరు మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి బర్త్డే విష్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు రోమన్ రేన్స్ బర్త్డే అండ్ నిన్న నైట్ అంటే కరెక్ట్ 12 కాగానే మీరు చాలామంది నాకు మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో, మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసినారు. సో అందుకని చాలామంది స్టోరీస్ నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన అనమాట. ఎందుకంటే నేను నైట్ అసలు ఎట్లా అనిపించింది అంటే రోమన్ రేన్స్ బర్త్డే కాదు, నా బర్త్డేలో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే చాలామంది నాకు మెన్షన్ చేసినారనే మాట మన ఇన్స్టాగ్రామ్లో. సో అందుకే నేను కొంతమంది స్టోరీస్ నేను షేర్ చేసినాను. అండ్ బాస్, ఇక మనం రోమన్ రేన్స్కి బర్త్డే విష్ చేద్దాం. సో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి విష్ హ్యాపీ బర్త్డే. రోమన్ రేన్స్కి ఇక మనం బర్త్డే విష్ చేయండి బాస్. కామెంట్స్ చాలా దబాయించి. అండ్ ఈరోజు రోమన్ రేన్స్ వస్తే ఇంకా మంచిగా ఉంటుండే. బట్ ఈరోజు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ రిటర్న్ మాత్రం అయింది బాస్. ఎస్, అంటే కోడీ రోడ్స్ రిటర్న్ పైన రూమర్స్ ఉండే కదా. సో కోడీ రోడ్స్ రిటర్న్ అయిందన్నమాట ఈరోజు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. అండ్ ఈ వీడియో మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియోస్. ఇక టైం వేస్ట్ చేయకుండా మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ స్టార్టింగ్లోనే సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సామీ జైన్ అండ్ సీఎం పంక్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ స్టార్టింగ్లో మరి చిన్న బ్రాల్ ఇలా మధ్యలో చూడడానికి, అంటే మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ కాలే, ఒక చిన్న బ్రాల్ జరిగింది. దాని తర్వాత ఈ మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిందన్నమాట. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. ఈ మ్యాచ్లో వీళ్ళు చాలా టకాఫర్గా, అంటే ఇప్పుడు వీళ్ళ మధ్యలో అంటే అసలు వీళ్ళకి పడతలే కదా, ఆ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తున్నారు. సో నిజంగా చాలా నెక్స్ట్ లెవెల్లో కనిపించింది స్టార్టింగ్లో ఇలా మ్యాచ్. బట్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ మధ్యలో మన పాల్ హేమన్ చాలా అంటే చాలా ఇంటరప్ట్ చేసినారు బాస్. పాల్ హేమన్ చాలా ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. అంటే కరెక్ట్ ఈ మ్యాచ్లో ఎండింగ్ గురించి మాట్లాడితే పాల్ హేమన్ ఇంటరప్ట్ చేసినారు మన సామీ జైన్కి. అప్పుడే సో మన బిగ్ బ్రాన్సన్ రీడ్ రిటర్న్ చేసినారు, అటాక్ చేసినారనమాట రింగ్ బయట. మన సీఎం పంక్ పైన అటాక్ చేసినారనమాట రింగ్ బయట బ్యారికేడ్ సైడ్. అండ్ రింగ్లో బ్రాన్ బ్రేకర్ దీని లాభం లేపి స్పియర్ ఇచ్చేసినారు మన సామీ జైన్కి. అండ్ కవర్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్. సో ఫైనల్లీ అంటే మన బ్రాన్సన్ రీడ్ అయితే వచ్చేసినారు. అండ్ దాని తర్వాత ఇక మన బ్రాన్ బ్రేకర్ అంటే ఏ టైప్లో రియాక్షన్ ఇచ్చినారంటే బాస్, అంటే అసలు మన బ్రాన్సన్ రీడ్ గురించి ఏం ఐడియా లేదన్నమాట. బ్రాన్సన్ రీడ్ ఎక్కడికి వెళ్ళి వచ్చి అన్నట్టు ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చినారు. బట్ సెత్ రాలిన్స్ అక్కడ హక్ చేసినారన్నమాట మన బ్రాన్సన్ రీడ్కి. అండ్ వీళ్ళు రింగ్లో సెలబ్రేట్ చేస్తుంటారు. కానీ అంతలోనే మళ్ళీ ఒకసారి సీఎం పంక్ రింగ్లో వచ్చినారు బాస్. ఎస్, మళ్ళీ ఒకసారి సీఎం పంక్ రింగ్లో రాగానే మన బ్రాన్సన్ రీడ్ సీఎం పంక్ పైన చాలా భయంకరంగా, అంటే చాలా భయంకరంగా అటాక్ చేసినారనమాట. అండ్ షో స్టార్టింగే ఈ టైప్లో ఉండనమాట. సో అందుకే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఒక జబర్దస్త్ మ్యాచ్ అండ్ ఒక సాలిడ్ రిటర్న్ అయిపోయింది కదా అంటే మన బ్రాన్సన్ రీడ్ది. సో అందుకని కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అండ్ బాస్ అంతేకాదు, దాని తర్వాత మనకి మన చెల్సీ గ్రీన్ వర్సెస్ జెలినా వేగా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే ఏదో ఇక బుక్ చేద్దాం అన్నట్టు బుక్ చేసినారనమాట ఈ మ్యాచ్కి. ఎందుకంటే ఓన్లీ 4 మ్యాచ్ కన్ఫర్మ్ ఉండే. సో ఇది 5వ మ్యాచ్ అనమాట, ఏదో బుక్ చేసినారు. అండ్ కొంచెం బాగానే ఉండే ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, జెలినా వేగా. ఎస్, అంటే జెలినా వేగా టైటిల్ రిటైన్ చేసుకోనమాట. అంటే మన చెల్సీ గ్రీన్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది అండ్ జెలినా వేగా ఈ మ్యాచ్లో గెలిచింది బాస్. అండ్ దాని తర్వాత ఒక హైలైట్ మ్యాచ్ వచ్చింది బాస్, అంటే జాన్ సీనా వర్సెస్ మన R-Truth మధ్యలో. అంటే నేను చెప్పినాక మీ అంతకు ముందే ఈ మ్యాచ్ ఎట్లుంటుంది అంటే మనము ఏదో జాన్ సీనా వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ చూస్తున్నాం, ఆ టైప్లో ఈ మ్యాచ్ ఉంటుంది నేను ముందే చెప్పినాను. అండ్ ఈరోజు ఏమైంది అంటే మన జాన్ సీనా ఎంట్రీ తీసుకున్న తర్వాత మన R-Truth జాన్ సీనా థీమ్ సాంగ్ పైన ఎంట్రీ తీసుకున్నారు. అండ్ జాన్ సీనా స్టైల్లో వచ్చినారన్నమాట. అంటే R-Truth జాన్ సీనా స్టైల్లో వచ్చి జాన్ సీనాతోనే ఫైట్ చేసినారనమాట. స్టార్టింగ్లో అంటే కొంచెం బాగానే కొట్టింది, అంటే మన జాన్ సీనా కొంచెం బాగానే కొట్టినారు R-Truthకి. కానీ దాని తర్వాత ఏమైందంటే మన R-Truth జాన్ సీనా స్టైల్లోనే ఇచ్చి పడేసినారు. ఎస్, అంటే మన జాన్ సీనా ఫినిషర్ అంటే ఏ పడ్డాయన్నమాట జాన్ సీనాకే. సబ్మిషన్లు అంటే మన జాన్ సీనా ఎట్లా అంటే ఏ టైప్ సబ్మిషన్ లాక్ చేస్తారో అదే సబ్మిషన్ లాక్ చేశారనమాట. ఫినిషర్ ఇచ్చి పడేసినారు మన జాన్ సీనాకి. ఇది కొంచెం హైలైట్ ఉండే అన్నమాట. అంటే సేమ్ జాన్ సీనా వర్సెస్ జాన్ సీనా టైప్ ఉండే మ్యాచ్. అండ్ దాని తర్వాత ఏమైందంటే రింగ్ బయటకి వెళ్ళి ఇక మన జాన్ సీనా ఇక R-Truth ఎక్కువ చేసుకుందని చెప్పి అంటే టైటిల్ ఛాంపియన్షిప్ ఉంటాయి కదా, ఛాంపియన్షిప్కి తీసుకొని రింగ్లో వచ్చిండనమాట మన జాన్ సీనా. అంటే టైటిల్తో అటాక్ చేద్దామని. కానీ ఒకటిసారి మన జాన్ సీనా ఏ టైప్లో నటించి
ఇచ్చినారంటే ఏదో ఇక మార్పు వచ్చేసింది, ఇక హీల్ నుంచి బేబీ ఫేస్ అయిపోతున్నట్టు ఈ టైప్లో కొంచెం జాన్ సీనా అడ్డు ఇచ్చినారన్నమాట. అండ్ ఆ ఛాంపియన్షిప్ ఆ టైటిల్ రెఫరీకి ఇచ్చేసినారు. ఇక రెఫరీకి ఇవ్వగానే ఏమైందంటే అక్కడ అంటే ఫ్యాన్స్ ఏదో అనుకున్నారు, కానీ ఒకటేసారి ఆ రెఫరీ టైటిల్ ఇవ్వగానే రెఫరీ అటు చూడంగానే మన జాన్ సీనా లో బ్లో ఇచ్చి పడేసినారు ఆ ట్రూత్కి. ఎస్, జాన్ సీనా లో బ్లో ఇచ్చినారు ఆ ట్రూత్కి, ఫినిష్ ఇచ్చేసినారు అండ్ కవర్ చేసినారు, పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన జాన్ సీనా. అండ్ ఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్లో మన జాన్ సీనా గెలిచినారు. అండ్ దాని తర్వాత అయినా సరే మన జాన్ సీనా ఆ టైటిల్తో మళ్ళొకసారి ఆ ట్రూత్ పైన అటాక్ చేసినారనమాట. సో ఇది కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే మ్యాచ్ అయిపోయినా సరే అయినా జాన్ సీనా అటాక్ చేసినారు ఆ ట్రూత్ పైన. సో ఈ మ్యాచ్ కొంచెం అంటే జస్ట్ ఇక మీరు అనుకోవచ్చు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట ఈ మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మనకి మన జాన్ సీనా అండ్ జే ఊసోది ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో మన జాన్ సీనా ఏమన్నారా అంటే జే ఊసోకి చాలా టైం తర్వాత నేను చూస్తున్నాడు, చాలా టైం తర్వాత మనము కలిసాం అన్నట్టు ఈ టైప్లో జాన్ సీనా మాట్లాడినారు. సో అప్పుడే జే ఊసో ఏమన్నారు తెలుసా? జే ఊసో ఏమన్నారంటే లాస్ట్ టైం నేను నీకు రాయల్ రంబుల్లో ఎలిమినేట్ చేసినా కదా అని ఈ టైప్లో ఎక్రి చేసిన అప్పుడే ఇచ్చి పడేసాడంటే మన జే ఊసో. అంటే మీద గుర్తుండవచ్చు జే ఊసో మన జాన్ సీనాకి ఎలిమినేట్ చేసి 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచినారనమాట. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు జే ఊసో. సో అప్పటిగా మన జాన్ సీనా ఏమన్నారంటే మన జే ఊసో ఫ్యామిలీ గురించి మాట్లాడినారు. ఇప్పుడు నీ చాలా జబర్దస్త్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఇప్పుడు ఈ రోజు నువ్వు అంటే నీ పైన చాలా ప్రెషర్ ఉండొచ్చు, ఈరోజు నువ్వు నీ టైటిల్ డిఫెండ్ చేయబోతున్నావు, లోగన్ పాల్తో ఫైట్ చేయబోతున్నావు. అండ్ అప్పుడు మన జాన్ సీనా ఏమన్నారంటే నేను ఈ రెస్లింగ్కి మొత్తము సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఈ రెస్లింగ్ మొత్తం సర్వనాశనం చేయడానికి వచ్చినాను. అండ్ నేనైతే ఈ రెస్లింగ్ అంటే ఈ ఛాంపియన్షిప్కి అంటే మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్కి నేను తీసుకొని వెళ్ళిపోతాను. కానీ దాని తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు నువ్వు అంటే లోగన్ పాల్ ఒకవేళ గెలిస్తే ఒక యూట్యూబర్ ఛాంపియన్ అయిపోతాడు అనమాట. దీనికన్నా ఇంకేం మంచిగా ఉంటుంది అంటే మన జాన్ సీనా ఏమంటున్నారంటే జాన్ సీనా దగ్గర ఉన్న అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఇంటికి తీసుకెళ్ళిపోతారు అనమాట. అండ్ మన లోగన్ పాల్ ఏమో ఒక యూట్యూబర్ ఛాంపియన్ అయిపోతాడు, ఏ ఛాంపియన్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతాడు. సో ఇదే కదా, దీన్నే కదా రెస్లింగ్ మొత్తం సర్వనాశనం అంటారు, అంటే సర్వనాశనం చేయడం అంటారు అని ఈ టైప్లో మన జాన్ సీనా అక్కడ చెప్పినారన్నమాట. అండ్ జాన్ సీనా ఏమన్నారంటే జే ఊసోకి నీ మ్యాచ్కి నేను కొంచెం క్లోజ్లీ చూస్తానంటే ఈ టైప్లో చాలా క్లియర్లీ హింట్ ఇచ్చినారన్నమాట. అండ్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి ఇది ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ ఉండే. అండ్ స్టీల్ కేజ్ మ్యాచ్కి ఏ టైప్లో డెలివర్ చేయాలి ఆ టైప్ చేసినారనమాట. కానీ ఎండింగ్ మాత్రం అంటే మ్యాచ్ రెస్లింగ్ గురించి మాట్లాడితే ఓకే బాగానే ఉండే, బట్ ఎండింగ్ మాత్రం ఎందుకో చాలామందికి నచ్చలేదు, నాకు అంత ఏం నచ్చలేదు బాస్ ఎండింగ్. ఎందుకంటే ఈ మ్యాచ్ కొంచెం టకాఫర్గా ఫైట్ చేసినారు, స్టీల్ చైర్ షాట్స్ అవన్నీ మనకి చూడడానికి దొరికినంత బాగానే ఉండే, చాలా మంచి రెస్లింగ్ ఉండే ఓపెన్ చెప్పాలంటే. బట్ ఎండింగ్ ఎందుకో కొంచెం బేకార్ అనిపించింది. ఎందుకంటే ఎండింగ్లో ఏమైందంటే బాస్ ఎండింగ్లో మన డేమియన్ ప్రిస్ట్ ఆ స్టీల్ చైర్ అంటే ఇప్పుడు మన ఎడ్జ్ ఏ టైప్లో కొడతాడంటే ఒక స్టీల్ చైర్ పెట్టి అంటే అపోనెంట్ హెడ్ ఆ చైర్ పైన పెట్టి ఇంకో చైర్తో అటాక్ చేస్తాడు కదా. సో ఆ సేమ్ అదే టైప్లో ఎంతైనా సరే మన జడ్జ్మెంట్ మెంబర్ ఉండే డేమియన్ ప్రిస్ట్ ఎడ్జ్తో ఉండే అనమాట. సో అది చాలా క్లియర్ అక్కడ కనిపించింది. అంటే మన డేమియన్ ప్రిస్ట్ ఏం చేశారంటే ఒక స్టీల్ చైర్ రింగ్లో పెట్టి మన డ్రూ మ్యాకింటైర్ హెడ్ దానిపైన పెట్టి స్టీల్ చైర్ షాట్ ఇచ్చి పడేసినారు డ్రూ మ్యాకింటైర్ హెడ్ పైన. సో ఇది కొంచెం షాకింగ్ ఉండే అనమాట. అండ్ అక్కడ కవర్ చేయలేదు, ఎలాంటి పిన్ చేయకుండా డేమియన్ ప్రిస్ట్ ఏం చేసినారంటే రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అంటే స్టీల్ కేజ్ మ్యాచ్లో మీకు రూల్స్ తెలుసు కదా, రింగ్ బయట ఫస్ట్ ఎవరు అడుగు పెడతారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. అంటే రింగ్లో కవర్ చేసి గెలవచ్చు, 1 2 3 కౌంట్ చేసి గెలవచ్చు అనమాట. లేదంటే అంటే స్టీల్ కేజ్ బయట ఫస్ట్ ఎవరు అడుగు పెడతారో వాళ్ళు గెలిచినట్టే అనమాట. సో మన డేమియన్ ప్రిస్ట్ ఏం చేసినారంటే డేమియన్ ప్రిస్ట్ మన డ్రూ మ్యాకింటైర్ చైర్ షాట్ కొట్టిన తర్వాత డైరెక్ట్గా ఆ స్టీల్ కేజ్ బయటికి వెళ్ళిపోయినారన్నమాట. కొంచెం ఎట్లా అనిపించింది అది. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ ఎండింగ్ ఎందుకు అంత నచ్చదు అంటే ఓపెన్గా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఎంతైనా సరే ఒక మంచి డిజైనింగ్ అంటే డేమియన్ ప్రిస్ట్ మంచి సూపర్ స్టార్ కాదంటలేను, బట్ ఈ ఫ్యూడ్కీలో ఇంకో వేరేలాగా ఎండ్ చేయొచ్చు అనమాట. కానీ ఈ ఫ్యూడ్ ఎండ్ అయ్యేలాగా అనిపిస్తలేదు. అంటే ఇప్పుడు ఈ చైర్ షాట్ చేయడం ఆ రింగ్ బయటికి వెళ్ళిపోవడం డేమియన్ ప్రిస్ట్ ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. బట్ డ్రూ మ్యాకింటైర్ మాత్రం కొంచెం ఇంజూర్ టైప్ కనిపించినారు అన్నమాట. సో చూడాలి. బట్ డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయినారు, డేమియన్ ప్రిస్ట్ గెలిచినారు. సో అదే ఎందుకో నచ్చలేదు. అండ్ విచిత్రంగా అంటే చైర్ షాట్ ఇచ్చి చాలా ఈజీలీ నడుచుకుంటూ వెళ్ళిపోయింది కదా. సో అదే దానివల్ల కొంచెం ఎట్లా అనిపించింది అన్నమాట ఈ మ్యాచ్.
బట్ డేమియన్ ప్రిస్ట్ గెలిచినారు బాస్. అంటే డేమియన్ డిజర్వింగే. బట్ మీరే ఒకసారి ఆలోచించండి, డ్రూ మ్యాకింటైర్ లాక్డౌన్ టైంలో ఎంత చేసిండో డబ్ల్యూడబ్ల్యూకి వస్తుంది మీకు తెలుసు అనమాట. రా బ్రాండ్కి చాలా నడిపించిన ఎవరు మన డ్రూ మ్యాకింటైర్ అనమాట. సో అలాంటిది ఇప్పుడు ఈ టైంలో డ్రూ మ్యాకింటైర్కి ఈ టైప్లో బుక్ చేయడం, సో చూద్దాం. ఐ థింక్ ఇన్ ఫ్యూచర్లో ఏదైనా మంచిగా ఉందంటే దానికోసం ఈ టైప్లో బుక్ చేసినారు అనుకుంటా. అంటే ఇప్పుడు ఈ టైప్ చూపించి కొంచెం టైం ఆఫ్ ఇచ్చి ఒకటిసారి మన డ్రూ మ్యాకింటైర్ రిటర్న్ అండ్ ఆ టైంలో పుష్ కొంచెం హైలైట్గా ఉండొచ్చు, మేబీ అని చెప్పలేం. బట్ ఈ మ్యాచ్లో మాత్రం డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయినారు. డేమియన్ ప్రిస్ట్ ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. సో మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే, మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మనకి మెయిన్ ఈవెంట్ మ్యాచ్ జే ఊసో వర్సెస్ లోగన్ పాల్ మధ్యలో చూడడానికి దొరికింది ఫర్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే అనమాట, చాలా మంచి మ్యాచ్ ఉండే. అంటే ఈ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడదాం డైరెక్ట్గా, ఎందుకంటే మ్యాచ్ ఎండింగ్లో హైలైట్ ఏమైందంటే మన జే ఊసో గెలుస్తున్నప్పుడు అక్కడ కరెక్ట్ రెఫరీ కౌంట్ చేస్తున్నప్పుడు మన జాన్ సీనా వచ్చినారనమాట. జాన్ సీనా వచ్చి రెఫరీని అంటే కాలు పట్టుకొని బయటికి గుంజేసినారనమాట. ఎందుకంటే మన జాన్సన్ క్లియర్లీ బ్యాక్ స్టేజ్ ఇందాకని చెప్పినారు కదా జే ఊసోకి, ఇందాకని బ్యాక్ స్టేజ్ చెప్పిండు మన జాన్సన్ క్లోజ్లీ చూస్తున్నా అని. అండ్ ఇక మన జాన్సన్ వచ్చి మన రెఫరీకి అంటే బయట లొకేషన్ అనమాట రింగ్లో వచ్చి మన జే ఊసో పైన అటాక్ చేసి ఇప్పుడు రెఫరీకి బయట లొకేషన్ అందుకు ఏమైందంటే అంటే మ్యాచ్ డిస్క్వాలిఫై కాలే అనమాట. మ్యాచ్ స్టిల్ కంటిన్యూ ఉండే. అక్కడ మన జాన్సన్ అటాక్ చేస్తుంటారు జే ఊసో పైన. లోగన్ పాల్ కొంచెం సర్ప్రైజ్ ఉండే అనమాట. కానీ అంతలోనే మనకి ఇంకొక సర్ప్రైజ్ చూడడానికి దొరికింది. అండ్ అది ఏంటంటే ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ రిటర్న్ చేసినారు బాస్. కోడీ రోడ్స్ రిటర్న్ చేసి జాన్ సీనా పైన అటాక్ చేసినారు, ఫినిషర్ ఇచ్చేసినారు మన జాన్ సీనాకి. అండ్ కరెక్ట్ అప్పుడైతే లాభం ఇక మన జే ఊసో లేపి మన జే ఊసో స్పియర్ ఇచ్చి పడేసినాడు, అక్కడ ఫినిషర్ ఇచ్చేసినారు అన్నమాట ఇక మన లోగన్ పాల్కి. అండ్ కవర్ చేసినారు. అండ్ నేను ఇందాక చెప్పినా కదా మ్యాచ్ డిస్క్వాలిఫై కావాలని. సో రెఫరీ రింగ్లో వచ్చి 3 కౌంట్ చేసిన అనమాట. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన జే ఊసో ఈ మ్యాచ్లో గెలిచినారు. లోగన్ పాల్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. కానీ దాని తర్వాత ఇంకొకటి జరిగింది. అండ్ అది ఏంటంటే మన కోడీ రోడ్స్ మైక్ తీసుకొని క్లియర్లీ మనీ ఇన్ ద బ్యాంక్ కోసం ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం జాన్ సీనాకి ఛాలెంజ్ చేసిండు బాస్. అంటే ఒక రూమర్ వచ్చింది కదా మనకి జాన్ సీనా ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఒక 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఈ టైప్లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుందని. సో 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు, ఇన్ ఫ్యూచర్ ఇంకెవరైనా యాడ్ కావచ్చు, ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా. కానీ ప్రెజెంట్ కోసం అయితే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే నీ దగ్గర లోగన్ పాల్ ఉన్నాడు, నా దగ్గర నా బ్రదర్ జే ఊసో ఉన్నాడు అనమాట. సో ఇక మనము మనీ ఇన్ ద బ్యాంక్లో ఫైట్ చేసాం, ఈ టైంలో ఛాలెంజ్ చేసినా అనమాట. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో ఇక మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కోడీ రోడ్స్ జే ఊసో వర్సెస్ జాన్ సీనా అండ్ లోగన్ పాల్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటేనే మంచిదా లేదా ఈ 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మారిపోతే ఇంకా మంచి అనిపిస్తుంది, ఇక మీరు కామెంట్లో చెప్పొచ్చు అనమాట. బట్ మన కోడీ రోడ్స్ ఫైనల్లీ రిటర్న్ చేసినారు బాస్. అండ్ ఇప్పుడు ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ పైన ఇప్పుడు మీ రియాక్షన్ ఏందో ఇక మీరు చెప్పొచ్చు. కానీ మీరు నాకు అడిగితే మాత్రం ఓకే కొంచెం డీసెంట్గా ఉంటే కొంచెం బాగానే ఉండే అనమాట. ఎందుకంటే జాన్ సీనా జే ఊసోది బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అనమాట. మన బిగ్ బ్రాన్సన్ రీడ్ రిటర్న్ చేసినారు, సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్లో అడుగు పెట్టేసినారు అనమాట ఇక మన బ్రాన్సన్ రీడ్. సో ఇది కొంచెం సర్ప్రైజింగ్ ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే మన జే ఊసో మ్యాచ్లో కోడీ రోడ్స్ రావడము, జాన్ సీనా ఇంటరప్ట్ చేయడం, అంటే ఇదంతా కొంచెం బాగానే అనిపించింది అనమాట. అండ్ ఇది ఒకవేళ ఏదైనా ప్రీమియం లైవ్ అంటే జరిగితే ఇంకా మంచిగా ఉంటుండే అనమాట, కొంచెం బాగానే ఉండే. సో మీకు ఎట్లా అనిపించి కామెంట్ చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ బాస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.